చదువమ్మా. నాకును నీకును నా నిబంధనను నియమించెదను. చదవాలి, మంచి చదువు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అలివేలమ్మ దేశి అన్నమ్మ అని పెట్టా పేరు. ఈ ఆదిలే గుర్తు లేదు, మరిచిపోయింది. హల్లెలూయా. గుర్తుందా? అన్నమ్మ అని పిలిచి ఒకరోజు కూటములో గృహ కుట్టాలు పెట్టుకోవటమే మానేశారు. పెద్దమ్మ లక్ష్మమ్మ గారు మానేశారు, అంతే. దరిద్రాలు పడుతున్నాయి. హల్లెలూయా. గృహకూటం పెట్టుకుంటే ఏం ఖర్చు అయితే ఏమనుకుంటున్నారేమో కానీ నాకు తెలీదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. ఎవరింట్లో దేవుని వెలుగు ప్రకాశించుచూ ఉన్నదో వారి ఇంటిలోనున్న చీకటి దరిద్రం అంతా పారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రాహాముగా పిలువబడడానికి కారణం నిందారహితుడై నడవమంటున్నాడు కదా దేవుడు. ఆ నడిచినందుచేతన నీకు ప్రయోజనం ఏమిటంటే ఇప్పటి వరకు అబ్రామ్ అని పిలువబడ్డావు, ఇక అనేక జనములకు నువ్వు తండ్రిగా మార్చబడుతున్నావు కనుక ఇక నీ పేరు ఏంటంట? అబ్రహాముగా పిలువబడిద్ది. అబ్రహాము అన్నాడు. హల్లెలూయా. ఇదే లక్షణాలు, ఇవే క్వాలిటీస్ ఒకనిలో ఉన్నాయి. ఇక్కడేమన్నాడు? నీ తర్వాత నీ సంతతికి అన్నాడు. నీతో నా నిబంధన, చదవాలి, సంతాన వృద్ధి కలగచేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించెదను. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానానికి దేవుడనై ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముతో చేసిన ఆ వాగ్దానము, ఆ యొక్క పిలుపు ఏంటి? నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను స్థిరపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి యొక్క వాగ్దానము? దేవుని యొక్క వాగ్దానము. ఎవరు పొందారు? అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము పొందిన వాగ్దానము. అంటే తన కొరకే పొందాడా? తన తర్వాత వారి కొరకు పొందాడా? ఏమా, ఎందుకు రక్షింపబడ్డావు అంటే నీ తర్వాత వచ్చే వాళ్ళందరి కొరకు. హల్లెలూయా. నువ్వెందుకు పిలువబడ్డావు అంటే అదేదో ఉట్టిగా జరిగిపోయింది కాదు. నిజదేవుడు, ఆయన సంతానానికి దేవుడైన అబ్రహాము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు గనక నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. ఇక్కడ ఈ తరహాలో ఉన్న ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుందామండి. ఈ తరహాలో ఉన్న
ఈ పిలుపులో ఉన్న ఇతడు మాత్రమే తగినోడు అనడానికి. ఇక 20 నిమిషాలు చెప్పుకుందాం వాక్యం, 20 నిమిషాలు చెప్పుకుందాం. మీకు అర్థమైనా కాకపోయినా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా అని చెప్పండి, శక్తితో చెప్పండి, బలముతో చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వాక్యమును మనం చదువుకొని ముందుకు కొనసాగిపోదాం. చదువుతారా? అబ్రహాము ఆశీర్వాదానికి కారణం అనే మాటను ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం, అవునా? అబ్రహాముకు ఆశీర్వాదం ఎలాగొచ్చిందనే దాన్ని మనం అందరం ఇప్పుడు విన్నాం. హల్లెలూయా అన్నారా లేదా? ఎలాగొచ్చిందంటే మీరేమంటారు? దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడుచుట చేతనే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు ఆశీర్వాదం అలాగ వచ్చింది. అది ఏ ఆశీర్వాదం అంటే సంతానాభివృద్ధి కలగ చేసేదను. ఏమన్నాడు? గొడ్రాలైన శారా, గొడ్డుమోతోడైన అబ్రాం, అంతే కదండి లోకరీతిలో. వీరిని పిలిచి ఏర్పరిచి నడిపించి 99 సంవత్సరాలు, 99 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నడుచుచున్న ఈ అబ్రహాముతో ప్రభు మరలా మాట్లాడాడు. ఏ రీతిని? నా సన్నిధిలో నిందారహితుడవై, హల్లెలూయా, నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుచూ ఉంటే, హల్లెలూయా, నీకు సంతానాభివృద్ధి కలగచేసి అత్యధికముగా దీవించెదను. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఎన్ని సంపాదించుకున్నాడు? గొడ్డుమోతుడైతే ఏం ప్రయోజనం? పక్కనోడికి ఇచ్చిపోవాల్సిందేగా. హల్లెలూయా. అంతేనా కాదా? చాలామంది రాసుకొని పూసుకొని తిరిగి సంపాదించుకొని మొత్తం నాదే అనుకొని పోగేసుకుంటుంటారు. లాస్ట్కి బొందకు కట్టుకొని వెళ్తారు. హల్లెలూయా. కానీ ఆ బొందకు కట్టుకునేది తర్వాత వాళ్ళకి పంచేది కాదు. ఇది దేవుడు ఇచ్చే ఆశీర్వాదము. ఏమిటంటే సంతానాభివృద్ధి అన్నాడు కదా. సంతానాభివృద్ధి వెంటనే వచ్చేది కాదు. నింద లేకుండా దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లుగా నడుస్తూ ఉంటే వచ్చేదండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆదికాండము 17వ అధ్యాయం మొదటి మాటను చూసినట్లయితే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం. నిందారహితుడవై నా సన్నిధిలో నడవాలన్నాడు. అదే ఆదికాండము 28 3వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే 2 వ్యక్తులు దీనిని స్వతంత్రించుకున్నట్లుగా కనపడతారు. చదవాలి. 28 3, ఆదికాండము 28 3. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనమునగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశము అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వతంత్రముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహాముకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించెను. హల్లెలూయా. మేము తండ్రులం, మీరు పిల్లలు. ఆయన ఇస్సాకు తండ్రి, ఈయన యాకోబు. అమ్మ నిద్ర వస్తుందా? ముఖం కడుకు ఏం కాదు, మన సిగ్గేం బాదు. మందిరంలో ఉంటే నిద్ర వస్తుంది, అది కామనే. బయట నీళ్ళు ఉంటే ముఖం కడుకొచ్చి ఏడుకొచ్చండి. హల్లెలూయా. ఇశ్రాయేల్ గారు పాట రాశాడు, నిద్ర 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 యేసు నామం తలంగాల నా నిద్ర పారిపోయింది అంటాడు.
ఇక్కడ యేసయ్య నామం వినపడుతుంటే నిద్ర వస్తుందంటే మీలో ఏది పని చేస్తుందో, ఏ మత్తు మిమ్మల్ని కమ్మిందో మత్తులై ఉండగాకండి, మేలుకొని ఉండండి. భక్తులకు మెలుగు అవసరం. హల్లెలూయా. ఒకటి కూడా కాలేదమ్మా, అప్పుడే ఏందో చచ్చిపోతున్నారు. అయిందా నాన్న? అటుందా ఇటుందా? ముళ్ళు చూడండి, ముళ్ళు అటుందా ఇటుందా? అమ్మా అటే ఉందా ఇటే ఉందా? మరి నేనే కదా మాట్లాడుతుంది, మీరు ఎందుకు అప్పుడే? అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతించాలి. అర్థమవుతుందా? కృతజ్ఞత, వినయభావం కలిగి ప్రభు వాక్యాన్ని వినాలి. వినయము ఎక్కడ ఉండదో అక్కడ ఆశీర్వాదం ఉండదు. విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము ప్రజ్వలిల్లిద్ది. ఇక్కడ సాగిలపడ్డాడు, మీరు గమనించారు లేదు? అబ్రహాము ఆశీర్వదించిన నాకు పాదాల దగ్గర పడే ఉన్నాడు. అప్పుడు తట్టి లేవిది నీకు జరుగునుగాక అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఆ జరిగే ప్రక్రియలలో ఈ ఇస్సాకు యాకోబును యోసేపును దీవిస్తున్నప్పుడు జరిగిన సంఘటనే ఇది. హల్లెలూయా. మరి ఈ పిలువబడిన అబ్రహాము సంతానం అన్నాడు కదా, ఈ సంతానమును గురించి ఎవరు పొందుకున్నారు అంటే మనకు తెలిసిన విషయమే. ఈ వాగ్దానం ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. యాకోబు పొందుకున్నప్పుడు ప్రభు ఊరకనే దీవించలేదండి, తండ్రి ద్వారా దీవించబడ్డాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలములలో కూడా నిన్ను ఆయన తప్పించి ఆశీర్వదించునుగాక అన్నాడు. ఏమంటున్నాడు? తోడుండి. మరి ఆయన తోడుండాలి అంటే నీవు ఎలాగ నడవాలో అబ్రహాముతో చెప్పిన ఆ మాటలను యాకోబుకు కూడా గుర్తు చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నా ఆ గొప్ప సంగతిని మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? చదవాలి. 20 చదవబడిన లేఖనం 28. పంపివేసెను. ఇక్కడ మొదటి వచనం చదవండి ఒకసారి. ఇస్సాకు యాకోబును పిలిచి పిలిపించి నీవు కానాను కుమార్తెలలో ఎవతినెను వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పదానారాములో లోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించెను. తండ్రి చెప్పినట్టుగా పిల్లలు నడవాలి. హల్లెలూయా. ఎవరిని పడితే వారిని చేసుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? పిల్లల్ని అలాగ పెంచాలి. రక్షణ లేని వాళ్ళకి ఇచ్చేసి తిప్పలు పడి నీకు తలకాయ నొప్పి పనికిరాని ఆ యొక్క అలవాట్లు సిద్ధాంతాలలో మరలా నువ్వు పొరబడకుండునట్లుగా. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును కన్నప్పుడు ఇస్సాకు యాకోబుని యోసేపుని కన్నాడు.
ఈ కన్న తరుణంలో వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై యవనస్తులై ఉన్నప్పుడు ఈ ఇస్సాకు ప్రభు పిలుపునందుకొని మరణించవలసిన వాడై ఉండగా ఆశీర్వదించుటకు బిడ్డలను పిలిచినప్పుడు యాకోబు వచ్చాడు. ఈ ప్రక్రియలలో ఆశీర్వదిస్తూ ఉండగా ఆశీర్వదించిన తర్వాత ఒక మాటను చెబుతూ ఉన్నాడు, ప్రియకుమారుడా, నీ అన్న అయితే అన్ని జనులను చేసుకొని మా మాట విననొల్లని వాడిగా ఆశీర్వాదమును దూరం చేసుకున్నాడు, కానీ నీవైతే ఇదిగో నీ తల్లి సహోదరుడైన లాబాను ఇంటికి వెళ్ళి అతని కుమార్తెలలో ఒక దానిని పెండ్లి చేసుకొను. హల్లెలూయా. వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మనం నిర్గమాకాండం చూడాలి. ఇప్పుడు నిర్గమాకాండము ఆది కాండం ఒకసారి మరలా చదవండి. 35:11 చదవండి. 35:11. మరియు దేవుడు, అక్కడ చూసారా అబ్రహాముతో మాట్లాడిన దేవుడే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి మరి? ఇచ్చేదనని చెబుతున్నాడు. ప్రభు యాకోబును దర్శించాడు. హల్లెలూయా. మరి ఏం చేయాలన్నాడు. మరి నేనేం చేయాలి ప్రభు అంటే, వెంటనే నిర్గమాకాండంలోకి వచ్చినట్లయితే ఒక మాటను చెబుతూ ఉన్నాడు. ముగించుకుందాం. దేవుని వైపు చూడండి. చాలా విలువైన మాటలమ్మా. ఎలాగ ఆశీర్వదింపబడ్డాడంటే ఇలాగునే ఆశీర్వదింపబడ్డాడు. 6:3 నిర్గమాకాండము 6:3 చదువుతారా? అదిగోండి, నేను సర్వశక్తి కలిగిన దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ నా నామమును నేను వారికి తెలియబడలేదు, మరియు వారు పరవాసము చేసిన దేశమును, కానాను దేశమును నా నిబంధన వారితో స్థిరపరచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా. 6:3 నిర్గమాకాండము ఇలాగ సెలవిస్తూ ఉన్నది. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు, మరియు వారు పరవాసము హల్లెలూయా. ఆదికాండం 28:3 ఒక మాట చదవండి. అనగా
దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు హల్లెలూయా. ఆదికాండము 35 కూడా చూడండి. 35 మొదటి వాక్యం చదువుకొని మొదలుకెళ్ళి వెళ్ళిపోదాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యోసేపు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారి అందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి ఏంటమ్మా మిమ్మును మీరు పరిశీలించుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పగా వారు తమ యొద్దనున్న ఏనండి బాగా తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగించి యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని హల్లెలూయా. నువ్వు ఎలాగ నడవాలి? వస్త్రం, ఏ వస్త్రం? హల్లెలూయా. వీలైతే వచ్చే వారం ఇదే వాక్యం చెప్పుకుందాం. హల్లెలూయా. మీరు వినుటకు నిద్ర మత్తులై ఉన్నారు గనక ఇంతటితో ఈ వాక్యం ముగించబడుతుంది. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.